శ్లోకాల్లో వరుసగా శంకరాచార్యుల వారు చూపించి ఇటువంటి సంసారం నుంచి నన్ను అనుగ్రహించు, నాకు కరావలంబనాన్ని ప్రసాదించి నన్ను అనుగ్రహించు అని ఇక్కడ శంకరాచార్యుల వారు ప్రార్థించారు. కాబట్టి అంటే అక్కడికి ఏమైంది, అసలు మనం ఏం ప్రార్థించాలి, ఏం చెయ్యాలి అనేటటువంటి దాన్ని అంతా కూడా చూపించారు. అంటే ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక స్తోత్రంలోనేమో ఈ సంసారాన్ని వర్ణించి ఇది ఎంత దుఃఖమయంగా ఉన్నది అనేటటువంటి దాన్ని అంతా కూడా వర్ణించి దీని నుంచి నన్ను బయటపడి నాకు ముక్తిని ప్రసాదించు అనేటటువంటి ప్రార్థనను దీంట్లో చేసి చూపించారు. అలాగే ఇంకో స్తోత్రంలో ఈ లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్రంలో ఏం చేశారు అని అంటే ఈ సంసారం నుంచి బయటపడడానికి ఏ జ్ఞానం అయితే మనకు కావాలో ఆ జ్ఞానాన్ని దీంట్లో చూపించారు. ఏ తత్వజ్ఞానాన్ని అయితే మనం పొంది ఈ సంసారం నుంచి బయటపడగలుగుతామో అటువంటి తత్వజ్ఞానం, అసలు తత్వం అంటే ఏమిటి, దాన్ని మనం ఎలా పొందాలి, ఆ మార్గంలో ఎలా వెళ్ళాలి, దాని విచారణ ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ లక్ష్మీనరసింహ పంచరత్న స్తోత్రంలో చూపించారు. అంటే ఒక్క శ్లోకం, దాంట్లో చివరికి ఒక శ్లోకం వస్తుంది, ఏమిటి, తవహితమేకం వచనం వక్ష్యే శృణు సుఖకామో యది సతతం అని. ఏమిటి దీని అర్థం అంటే నీ హితం కోసం నేను ఒక మాటను చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా విను అని. ఏమిటి, నిజంగా నీకు గనక సుఖాన్ని పొందాలి, శ్రేయస్సుని పొందాలి, ఈ సంసారం నుంచి బయటపడాలి అనేటటువంటి ఆ కోరిక కనుక నీకుంటే నీ హితం కోసం నేను ఒక మాట చెప్తాను, విను అన్నారు. ఏమిటి అనంటే స్వప్నే దృష్టం సకలం హి మృష జాగ్రత్త చ స్మర తత్వదితి అని చెప్పారు.